లక్కీ విన్నర్ 5 కె ప్రసాద్, తులసీనగర్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ లవ్లీ ఛానల్ స్మార్ట్ స్టూడియో. 10th క్లాస్ న్యూ సిలబస్ ప్రకారం మన ఛానల్లో బయాలజీ స్టార్ట్ చేసాము. ఈరోజు నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే, లైఫ్ ప్రాసెసెస్. వాట్ ఈస్ లైఫ్ ప్రాసెసెస్? మనం సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాం, అవునా? మన బాడీలో జరిగే అన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతూనే ఉంటాయి. అలాగే స్లీపింగ్ టైంలో ఉన్నప్పుడు కూడా మన బాడీలో జరిగే యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి, అవునా? మరి పర్టికులర్ ప్రాసెస్ అన్నీ జరగడానికి కూడా కొన్ని ప్రాసెస్ కావాలి కదా, వాటిని మనం లైఫ్ ప్రాసెసెస్ అంటాం. ఓకే, ఈ లైఫ్ ప్రాసెస్ వల్ల యూజ్ ఏంటి? మన బాడీ మెయింటైన్ చేయడానికి, గ్రో అవ్వడానికి, అలాగే మన బాడీలో ఏమైనా సెల్స్ డ్యామేజ్ అయినా వాటి రిపేర్ చేయడానికి కూడా ఈ లైఫ్ ప్రాసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మన బాడీలో జరిగే ఈ ప్రాసెస్ అన్నింటినీ కలిపి మన లైఫ్ ప్రాసెస్ అంటాం. ఓకే, చూడండి లైఫ్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ కెన్ హెల్ప్ ద body repair and maintenance, the all living organisms. Okay, life process ante this process can help the body repair and maintains the all living organisms. ఓకే, మరి ఈ లైఫ్ ప్రాసెస్లో మనం కొన్ని ప్రాసెస్ అనేది చూద్దాం. సో మన బాడీకి అవసరమైన ప్రాసెస్ ఏంటో చూద్దాం. న్యూట్రిషన్, ట్రాన్స్పోర్టేషన్, అండ్ ఎక్స్ప్రెషన్. సో మన బాడీలో జరిగే కొన్ని ప్రాసెస్: న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఫస్ట్ మనం న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ మన న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, మనం బైసికల్ తొక్కుతున్నాం. సో ఆ బైసికల్ మనం తొక్కడానికి మనకు ఎనర్జీ అనేది కావాలి, అవునా? అలాగే మనం డైలీ చేసే యాక్టివిటీస్ వాటన్నిటికి కూడా మనకు ఎనర్జీ అని కాదు. మరి ఎనర్జీ అంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే ఫుడ్ ద్వారా వస్తుంది. ఓకే, ఆ ఫుడ్ ద్వారా మనకి ఎనర్జీ ఎలా వస్తుందని ఈ న్యూట్రిషన్లో తెలుసుకుందాం. చూడండి, న్యూట్రిషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ and convert into energy. Nutrition is the process of taking food and convert into energy. సో మనకు ఎనర్జీ కావాలంటే మనం ఫుడ్ అనేది తీసుకుంటాం. సో ఫుడ్ అనేది ఓన్లీ ఎనర్జీ కోసమేనా? కాదు, మన బాడీ గ్రోత్ అవ్వడానికి, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనే డెవలప్మెంట్కి అన్నిటికీ కూడా మనకి ఫుడ్ అనేది అవసరం. ఓకేనా? మరి ఫుడ్లో ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఫ్యాట్స్. సో మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఫ్యాట్స్ ఇవి ఉంటాయి. సో మనం ఫుడ్ అనేది బయట నుంచి తీసుకుంటాం, అవునా? సో మన ఫుడ్ అంతా కూడా డైజెషన్ అయిన తర్వాత మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, మెటీరియల్స్ అన్నీ కూడా మన బాడీకి స్ప్రెడ్ అవుతాయి. సో మళ్ళీ న్యూట్రిషన్ అనేది 2 టైప్స్. ఫస్ట్ వన్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, second one heterotrophic nutrition. Okay, nutrition
nutrition mainly two types. First one is autotrophic nutrition and second one heterotrophic nutrition. మనం ఇప్పుడు ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. సో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, ఆటో మీన్స్ సెల్ఫ్, ట్రోపిక్ మీన్స్ న్యూట్రిషన్. సో మనకి ఆటోట్రోపిక్ కిందలోనే ఉంది దీని యొక్క మీనింగ్ అనేది, సెల్ఫ్ న్యూట్రిషన్. అవునా? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ CO2 వాటర్ని యూజ్ చేసుకొని ఫుడ్ అనేది ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాయి. ఓకే, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో ఏదైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఓన్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి. ఓకే, వీటిని ఆటోట్రోపర్స్ అంటారు. ఆ ఆర్గానిజమ్స్ని ఆటోట్రోపర్స్ అంటారు. ఓకే, వీటికి ఎగ్జాంపుల్ వస్తే ప్లాంట్స్, సమ్ బ్యాక్టీరియా. ఓకే, సో ఎగ్జాంపుల్గా ప్లాంట్స్, బ్యాక్టీరియా చెప్పచ్చు. ఓకే, మరి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఏ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ జరుపుకుంటాయంటే ఫ్రూటోసిన్సిస్. ఏంటది? ఫ్రూటోసిన్సిస్. సో ఈ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ ఫ్రూటోసిన్సిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఫ్రూటోసిన్సిస్. ఈ ఫ్రూటోసిన్సిస్ అనేది మొక్కల్లో జరుగుతుంది. సో మొక్కలు సన్ నుంచి వచ్చే సన్లైట్ని యూజ్ చేసుకొని, అలాగే అట్మాస్ఫియర్లో ఉన్న CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ వాటర్, అలాగే లీవ్స్లో ఉన్న క్లోరోఫిల్. సో వీటిని యూజ్ చేసుకొని ప్లాంట్స్ అనేది ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి. ఓకే, ఈ ప్రాసెస్ మనం ఫ్రూటోసిన్సిస్ ప్రాసెస్ అంటాం. సో ఈ ఫ్రూటోసిన్సిస్ ప్రాసెస్ ఒక ఈక్వేషన్ రూపంలో రాస్తాం చూడండి. 6CO2 plus 12H2O gives rise to chlorophyll, sunlight. C6H12O6 plus 6CO2 plus 6H2O. సో మనకి ఫ్రూటోసిన్సిస్ ఎండింగ్ ప్రాసెస్కి వస్తాక ఏమవుతుంది, మనకి గ్లూకోజ్ అనేది తయారవుద్ది. ఓకే, గ్లూకోజ్ అనేది తయారవుద్ది. చూడండి ఇక్కడ 6CO2, 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్, అలాగే 12H2O మాలిక్యూల్స్. ఇవి రెండు కూడా క్లోరోఫిల్ అండ్ సన్లైట్ సమక్షంలో రియాక్షన్ జరిగి మనకి గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ O2 అనేది మనకి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయిపోద్ది. సో ఇది లీవ్స్లో స్టోరేజ్ అయి ఉన్న వాటికి కావాల్సినప్పుడు వినియోగించుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రూటోసిన్సిస్ ప్రాసెస్ యొక్క కెమికల్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, మనకి ఇందులో ఇవి స్టార్టింగ్ మాలిక్యూల్స్. సో ఎండింగ్ వస్తే ఎండింగ్ పాయింట్స్, ఎండింగ్ మనకి ప్రొడ్యూస్ అయ్యేది ఏంటంటే ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు ఈ ఫ్రూటోసిన్సిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఒక లీఫ్. సో ఈ లీఫ్లో మనకి ఫ్రూటోసిన్సిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడండి. లీఫ్లో క్లోరోఫిల్ అని ఉంటుందని మనం తెలుసుకున్నామా? సో ఈ క్లోరోఫిల్ అనేది ఏం చేస్తుందంటే సన్ నుంచి లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాం. సో ఇలా అబ్జర్వ్ చేసుకున్న లైట్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీగా మారుతుంది అనమాట. కన్వర్ట్ ఇంటూ లైట్ ఎనర్జీ, కన్వర్ట్ ఇంటూ light energy, convert to chemical energy. అలాగే వాటర్ తీసుకుంటుందని తెలుసుకున్నాం కదా. సో ఆ వాటర్లో ఉండే H2O మాలిక్యూల్స్ ఏమవుతాయి అంటే, అలాగే రూట్స్ నుంచి వాటర్ తీసుకుంటుంది కదా, ఈ వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయ్యి H+OHగా విడిపోద్ది అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ మనం ప్రోటోలైసిస్ ప్రాసెస్ అంటాం. ఏమంటాం? ప్రోటోలైసిస్. ఓకే, అలాగే నెక్స్ట్ చూడండి, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. సో ఇది టోటలీ ఫోటోసింథసిస్లో జరిగే ప్రాసెస్. సో కొన్ని మొక్కల్లో ఈ ప్రాసెస్ అనేది
అంటే ఎడారిలో అటువంటి మొక్కల్లో ఏం చేస్తాయంటే కొన్ని నైట్ టైం జరుగుతుంటాయి కొన్ని మొక్కల్లో. ఓకే, అలాగే కొన్ని మొక్కల్లో మార్నింగ్ టైం డే టైంలో జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఫోటోసింథసిస్ జరగడానికి ఏమేం కావాలి? సన్లైట్, నెక్స్ట్ వాటర్, CO2 అండ్ క్లోరోఫిల్. సో ఇవి మెయిన్గా మనకి ఫోటోసింథసిస్ జరగడానికి యూజ్ అయ్యాయి అన్నమాట. ఓకే, సో మెయిన్ ఈ 4 ఉండడం వల్ల మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడం ద్వారా మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఈ ఫుడ్నే మనం ప్లాంట్స్ నుంచి ఇలా తయారైన ఫుడ్నే మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫోటోసింథసిస్ ప్రాసెస్ యొక్క మెకానిజం అనేది చూద్దాం. మనం ప్లాంట్ ఎలా ఉంటే, ఓకే, ఇది స్టెమ్, ఇవి ఇలా రూట్స్ ఉంటాయి కదా సాయిల్లోకి, అలాగే ఇలాగా లీవ్స్ ఉంటాయి. అవునా, లీవ్స్ బ్రాంచెస్ ఉంటాయి ప్లాంట్స్కి. సో మనకి ఇక్కడ లీవ్స్లో చూస్తే టొమాటో, అవునా, అలాగే స్టెమ్స్ మీద కూడా ఒక రకమైన సెల్స్ అనేవి ఉంటాయి, అలాగే రూట్స్ మీద కూడా సెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ సెల్స్ అనేవి మనకి వాటర్ని అబ్జర్వ్ చేయడానికి, అలాగే గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేయడానికి సో ఈ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. అవునా, మనం ఆల్రెడీ చిన్న క్లాస్లో కూడా తెలుసుకుంటాం క్లోరోప్లాస్ట్ ఎలా ఉంటాయి ఏంటది. సో క్లోరోప్లాస్ట్ 2 లేయర్స్తో మేడైపోయి ఉంటుంది. చూడండి, ఇది అవుటర్ లేయర్, ఇది ఇన్నర్ లేయర్. సో ఇన్నర్ లేయర్లో మనకి ఇలాగా చూడండి దొంతలు దొంతలుగా ఉన్నాయి కదా, వీటిని థైలకాయిడ్స్ అంటారు. ఈ థైలకాయిడ్స్లో మనకి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. ఈ థైలకాయిడ్స్ మిగిలిన ప్రాసెస్ ఏవైనా ఉంటే కెల్విన్ సర్కిల్ గైకోలైసిస్ ఉంటాయి కదా, సర్కిల్స్ అన్నీ కూడా ఈ స్టోమాలో జరుగుతాయి. ఓకేనా, ఈ ప్లేస్ స్టోమా, ఇవి థైలకాయిడ్స్. ఈ థైలకాయిడ్స్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ థైలకాయిడ్స్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇది వేస్తే క్లోరోప్లాస్ట్. ఓకే, అలాగే మనకి స్టెమ్స్లో కూడా ఉంటుంది. లెంటిస్ సెల్స్లో కొన్ని గ్యాస్ ఎక్స్చేంజెస్ కానీ వాటర్ ఎక్స్చేంజెస్ కానీ జరుగుతుంటాయి. అలాగే రూట్స్లో మనకి మెయిన్గా వాటర్ అనేది స్టెమ్కి వరకు అబ్జర్వ్ చేయడానికి, అలాగే సాయిల్లో ఏమంటే నైట్రేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ప్లాంట్కి అంటే స్టెమ్ వరకు అందించడానికి యూజ్ అవుతాయి అన్నమాట. మనకి ఇక్కడ సాయిల్లో చూస్తే నైట్రేట్ బ్యాటరీ కొన్ని టైప్ ఆఫ్ బ్యాటరీస్ అనేవి ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఉన్న నైట్రోజన్ మొత్తం నైట్రేట్స్ కింద మార్చి ప్లాంట్స్కి అందిస్తూ ఉంటాయి. ఓకే, అలాగే మనకి స్టోమాలో చూస్తే గర్డ్ సెల్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఒక చిక్కుడు పింజ ఆకారంలో ఉంటాయి అన్నమాట. సో మనం ఒక స్టోమాని చూస్తే కనుక ఇలా ఉంటుంది మీకు స్ట్రక్చర్ అనేది. సో ఈ స్టోమా అనేది ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం ద్వారా ఏమవుతాయి అంటే గ్యాస్ ఎక్స్చేంజెస్కి సో మాలిక్యూల్స్ లోపలికి వెళ్ళడానికి అలాగే బయటకు రావడానికి కూడా ఈ స్టోమా అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, నేను మనం ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి క్లోరోఫిల్, సన్లైట్, వాటర్, CO2 కావాలని తెలుసుకున్నాం కదా. సో అప్పుడు మెయిన్లీ క్లోరోఫిల్ ఉండడం వల్ల ఫుడ్ ప్రిపేర్ అవుతుందని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం నిరూపిద్దాం. ఓకే, చూడండి క్లోరోఫిల్. సో దీనికోసం మనం ఒక వెరిగేటెడ్ ప్లాంట్ అని తీసుకుంటాం. అంటే నాన్ గ్రీన్ ప్యాచెస్ ఉన్న ఒక ప్లాంట్ యొక్క అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే మనీ ప్లాంట్ కానీ క్రోటన్ ప్లాంట్ కానీ తీసుకోవచ్చు. ఓకే, చూడండి నేను మనీ ప్లాంట్ తీసుకున్నాను. సో మనీ ప్లాంట్ చూస్తే కనుక ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ చూస్తే ఎలా ఉంది చూడండి, అక్కడ లైట్ గ్రీన్ కలర్ ఉందా, లైట్ ఎల్లో కలర్ ఉంది, ఇది అంతా డార్క్ గ్రీన్లో ఉంది. సో ఇది మనీ ప్లాంట్ అనమాట. సో ఇలా మనం ఒక ప్లాంట్ తీసుకుంటాం, మనీ ప్లాంట్ కానీ క్రోటన్ కానీ ప్లాంట్ కానీ తీసుకుంటాం, దాని యొక్క లీవ్స్ తీసుకోవాలన్నమాట. చూడండి ఈ లీవ్స్ అనేవి ఇలా ఉంది, ఇది మనీ ప్లాంట్ లీవ్. సో ఇలా మనం ప్లాంట్ తీసుకున్నాం కదా, మనీ ప్లాంట్ తీసుకున్నాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ ప్లాంట్ని ఏం చేయాలంటే ఒక 3 days డార్క్ రూమ్లో ఉంచేయాలి. 3 days డార్క్ రూమ్లో ఉంచేయాలి. ఈ 3 days డార్క్ రూమ్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లాంట్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా ఆ ప్లాంట్ కంప్లీట్గా యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 3 days తర్వాత దాన్ని బయట తీసి ఒక 6 hours సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి. అంటే 6 hours ఎండలో పెట్టాలి. 6 hours తర్వాత ఆ ప్లాంట్ నుంచి ఇలా ఒక ఆకు తీసుకున్నాం అనమాట. సో ఈ ఆకు ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. మరి ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలంటే ఈ ఆకును తీసుకొని ఒక బేకర్లో వేసి
ఇలా బేకర్ తీసుకొని ఈ బేకర్లో వాటర్ వేసి ఈ వాటర్లో ఈ లీఫ్ వేసి బాయిల్ చేయాలి. ఓకే, బాయిల్ చేసిన తర్వాత కొద్ది టైంకి ఇందులో కొద్దిగా చేంజెస్ అనేవి మనకు తెలుస్తాయి అవునా. సో మళ్ళీ ఇదే లీఫ్ని ఇంకొక బేకర్ తీసుకుని ఆల్కహాల్ తీసుకోవాలి. ఈ బేకర్లో మనం ఏం చేయాలంటే ఆల్కహాల్ తీసుకోవాలి. ఈ ఆల్కహాల్లో వేసి ఉంచాలి ఈ లీఫ్ని. ఓకే, సో మళ్ళీ ఇంకా పెద్ద బేకర్ తీసుకొని ఈసారి దీన్ని ఏం చేయాలంటే ఈ ఆల్కహాల్ ఉంది కదా ఈ బేకర్ని కంప్లీట్గా ఇందులో వేసేయాలి అంటే ఎలా అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మంట పెట్టాలి అంటే ఇక్కడ మళ్ళీ మరిగించాలి. సో మనకు మరిగించినప్పుడు ఇందులో ఉన్న వాటర్ మరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ వాటర్తో పాటు ఇందులో ఉన్న ఆల్కహాల్ కూడా మరిగి సో లీఫ్ కలర్ అనేది కంప్లీట్గా కొద్దిగా చేంజెస్ అనేది కనిపిస్తుంది. అంటే గ్రీన్ కలర్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది అన్నమాట. గ్రీన్ కలర్ కంప్లీట్గా కోల్పోతుంది. సో ఇలా మనం ఆల్కహాల్లో మరిగించిన లీఫ్ని తీసుకొని అయోడిన్ సొల్యూషన్ ఇలా ఒక వాచి గ్లాస్ తీసుకొని ఇందులో అయోడిన్ సొల్యూషన్ వేసి సో ఇందులో మనం ఈ లీఫ్ అనేది ఉంచాలి కంప్లీట్గా. ఉంచి కొద్ది సమయం తర్వాత అంటే ఒక 5 to 6 minutes తర్వాత ఏం చేయాలంటే ఆ లీఫ్ని కంప్లీట్గా వాష్ చేయాలి. వాష్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ గ్రీన్ కలర్ ఉన్నదంతా కూడా మనకి ఏమవుతుందంటే ఎలా మారుతుంది అంటే డార్క్ బ్లూ కలర్లో మారుతుంది. ఓకే, సో అంటే స్టార్చ్ అనేది ప్రిపేర్ చేసుకుంది. మనకు స్టార్చ్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా ఏం కావాలి, ఇప్పుడు క్లోరోఫిల్ అనేది కావాలి. సో ప్లాంట్స్ అనేవి క్లోరోఫిల్ని కలిగి ఉంటాయని మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పచ్చు. ఓకే, ప్లాంట్స్కి CO2 అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి CO2 అవసరం అని చెప్పి ఇంకో ఎక్స్పెరిమెంట్ మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్లాంట్స్కి CO2 అవసరం అని చెప్పే ఎక్స్పెరిమెంట్. దీనికోసం మనం ఇప్పుడు 2 plants తీసుకుంటాం. ఓకే, 2 plants తీసుకొని అంటే పాటెడ్ ప్లాంట్స్ అనమాట. ఓకేనా, అంటే కుండీలతో పాటు తీసుకోవాలి మొక్కలు రెండింటిని కూడా. సో ఇలా వీటిని తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక 3 days డార్క్ రూమ్లో ఉంచేయాలి వీటిని. ఎందుకు డార్క్ రూమ్లో ఉంచాలి ఇలా చెప్పుకున్నాం మనం. సో డార్క్ రూమ్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లాంట్స్ వాటిలో ఉన్న స్టార్చ్ అంతటిని కూడా యూస్ చేసుకుంటాయి. సో అందుకు మనం ఏ ప్లాంట్ తీసుకున్న దాన్ని 3 days అనేది డార్క్ రూమ్లో ఉంచేస్తున్నాం. సో 3 days డార్క్ రూమ్లో ఉంచిన తర్వాత వాటిని మళ్ళీ 6 hours సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి. అంటే 6 hours సన్లైట్లో ఉంచాలి. 6 hours తర్వాత సో అంటే ఆ ప్లాంట్స్తో పాటే వాటిని చూడండి ఇలా ఇదో ప్లాంట్ నెక్స్ట్ ఇదో ప్లాంట్ అనుకున్నాము. సో ఇలా 2 ప్లాంట్ని కూడా ఏం చేయాలంటే ఒక గాజు బేకర్లో ఉంచాలన్నమాట. సో ఇలా గాజు బేకర్ మీద కానీ ఇందులో ఏం చేస్తామంటే ఇక్కడ వాచ్ గ్లాస్ తీసుకుని ఇందులో పొటాషియం హైడ్రాక్సైడ్ వేసి ఉంచుతాం. సో ఇలా రెండింటిని 6 hours తర్వాత ఇలా గాజు అంటే చూడండి కంప్లీట్గా క్లోజ్ అనమాట ఈ గాజు. సో ఈ గాజు బేకర్లతో క్లోజ్ చేసేయాలి. సో ఎక్కడ మనకు గాలి కూడా బయటకు వెళ్ళకుండా ఏం చేయాలంటే మళ్ళీ రెండింటిని ఇక్కడ మైనంతో కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. ఒక దాంట్లో ఏం చేస్తుందంటే ఒక వాచ్ గ్లాస్ తీసుకుని అందులో కొద్దిగా పొటాషియం హైడ్రాక్సైడ్ వేసి ఉంచుతాం. సో వీటిని ఒక 6 hours 4 hours తర్వాత మళ్ళీ వీటిని అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, సో తర్వాత ఏం చేస్తామంటే సేమ్ ఇందాక ప్రాసెస్ లాగే దీన్ని ఒక లీఫ్ దీని నుంచి ఒక లీఫ్ కూడా తీసుకొని ఇందాక మనం చేసాం ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తాం ఫస్ట్ ఒక బేకర్ తీసుకున్నాం, బేకర్లో వాటర్ వేసి బాయిల్ చేసాం అవునా. ఒక బేకర్ తీసుకుని అందులో ఈ లీఫ్ వేసి బాయిల్ చేసాం. అలాగే నెక్స్ట్ ఇంకో బేకర్ తీసుకుని అందులో ఆల్కహాల్ వేసి ఆల్కహాల్ ఉన్న బేకర్లో ఈ లీఫ్ వేసాం. మళ్ళీ ఈ బేకర్ని అంతా ఏం చేస్తాం ఇంకో వాటర్ వేసి ఆయిల్ వేసి ఇంకో వాటర్ వేసుకున్న బేకర్ తీసుకొని సో ఇందులో మళ్ళీ బాయిల్ చేసాం. తర్వాత మనం మళ్ళీ ఒక వాచ్ గ్లాస్ తీసుకుని అందులో అయోడిన్ సొల్యూషన్ వేసి ఉంచాం. ఓకే, సో ఇప్పుడు ట్యాప్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఆ లీఫ్ అనేది గ్రీన్ ప్యాచెస్ కలిగి ఉన్నాయి. సో ఈ లీఫ్ అనేది కంప్లీట్గా డార్క్ బ్లూ కలర్ మారుతుంది. సో మనకి ఈ ఎక్స్పెరిమెంట్లో దీని నుంచి వచ్చిన లీవ్ సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేసిన తర్వాత ఇప్పుడు వాచ్ గ్లాస్లో మనం పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంచాం కదా. సో ఈ మొక్కలో లీఫ్ అనేది కంప్లీట్గా డార్క్ బ్లూ కలర్లోకి మారలేదు. ఎందుకు మారలేదు, ఎందుకంటే ఇక్కడ ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ అనే CO2ను అబ్జర్వ్ చేసేసుకుంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అక్కడ స్టార్చ్ అనేది ప్రిపేర్ అవ్వలేదు. అలాగే ఈ బేకర్లో ఉన్న లీఫ్ని మనం సేమ్ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా చేసినప్పుడు
ఈ ఇందులో ఉన్న లీఫ్ ఏమైందంటే కంప్లీట్గా డార్క్ బ్లూ కలర్ మారింది. సో ఇక్కడ CO2 అనేది యూజ్ అయిందన్నమాట. సో మనకి ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి CO2 కూడా అవసరమని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం చెప్పచ్చు. నెక్స్ట్ మనం హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. ఈ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే మనం ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో ప్లాంట్స్ అనేవి ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటామని తెలుసుకున్నాం, అవునా? సో హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ ఏంటంటే ఇవి హెటెరోట్రోపర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ అన్నీ కూడా, అవునా? సో మనం ఈ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్లో ఫుడ్ అని ఓన్గా ప్రిపేర్ చేసుకోలేము. ఇందులోని ఆర్గానిజమ్స్ అన్నీ కూడా. సో వాటి ఫుడ్ కోసం ఏం చేస్తాయంటే ఇతర ఆర్గానిజమ్స్, ఇతర యానిమల్స్, ప్లాంట్స్ అలా అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాం. ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు, యానిమల్స్, హ్యూమన్స్ ఇవన్నీ కూడా హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్లోకి వస్తాయి. మనం ఓన్గా ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోం, ఫుడ్ కోసం వేరే ఒకరి మీద డిపెండ్ అయి ఉంటాం. సో వీటిని హెటెరోట్రోపర్స్ అంటారు. ఓకే, మళ్ళీ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అనేది 3 టైప్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చి హోలోజోయిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ సాప్రోటైపిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఓకే, హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ మెయిన్లీ 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చి హోలోజోయిక్ న్యూట్రిషన్, అండ్ సెకండ్ వన్ సాప్రోటైపిక్ న్యూట్రిషన్, అండ్ థర్డ్ వన్ పారాసైటిక్ న్యూట్రిషన్. సో ఇప్పుడు మనం హోలోజోయిక్ న్యూట్రిషన్ గురించి తెలుసుకోండి. హోలోజోయిక్ న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్లో మనం తీసుకునే సాయిల్డ్ కానీ లిక్విడ్ కానీ మెటీరియల్స్ అనేది బాడీలోకి వెళ్తాయి, అవునా? సో ఆ వెళ్ళి ప్రాసెస్లో మళ్ళీ కొన్ని మెథడ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, చూడండి ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజం ingest soiled or liquid food particles and then digest them internally to obtain nutrients. Okay, holozoic nutrition, a type of nutrition in which organism ingest soil and liquid food particles and then digest them internally obtain nutrients. సో మన హోలోజోయిక్ న్యూట్రిషన్లో ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ సాయిల్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు. సో అది ఇంటర్నల్గా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బాడీ డైజెషన్ అయిన తర్వాత మనకి న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, దీంట్లో మళ్ళీ కొన్ని ప్రాసెస్ అనేవి చూడండి. This process involves into ingestion, next digestion, absorption, assimilation, and irrigation. ఓకే, ఇంజెక్షన్ అంటే మనం బయట నుంచి ఫుడ్ తీసుకుంటాం కదా, ఆ ప్రాసెస్ మనం ఇంజెక్షన్ అంటాం. అలాగే డైజెషన్, నెక్స్ట్ అబ్జర్వేషన్, అసిమిలేషన్, నెగేషన్. సో ఈ ప్రాసెస్ ద్వారా మనం ఫుడ్ అనేది తీసుకుంటాం. ఓకే, హ్యూమన్స్, యానిమల్స్ అన్నీ కూడా ఈ హోలోజోయిక్ న్యూట్రిషన్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి సాప్రోటైపిక్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ సాప్రోటైపిక్ న్యూట్రిషన్. ఈ సాప్రోటైపిక్ న్యూట్రిషన్లో ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే చనిపోయిన, కుళ్ళిపోయిన వాటి మీద ఉంటూ వాళ్ళు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేసి వాటి నుంచి ఇవి న్యూట్రియంట్స్ అనేవి పొందుతాయి. సో అలా ఉండే ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఈ సాప్రోటైపిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, చూడండి. సో సాప్రోటైపిక్ న్యూట్రిషన్ ఆర్ ద ఆర్గనైజ్డ్
Saprotrophic nutrition are the organisms live and feed and dead and decaying organisms. So saprotrophic nutrition are the organisms that live and feed and dead and decaying organisms. సో అంటే చనిపోయిన వాటి మీద కుళ్ళిపోయిన వాటి మీద అలా వాటి మీద ఉంటూ వాటి నుంచి న్యూట్రిషన్ పొందుతూ ఇవి ఆర్గానిజమ్స్ అనేవి బతుకుతాయి. సో వాటిలో సాప్రోటైపిక్ న్యూట్రిషన్ అంటే వాటిలో సాప్రోటైప్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి ఫంగై, సమ్ బ్యాక్టీరియా. ఓకే, ఇది సాప్రోటైపిక్ న్యూట్రిషన్కే ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ పారాసైటిక్ న్యూట్రిషన్ గురించి చూద్దాం. నెక్స్ట్ చూడండి పారాసైటిక్ న్యూట్రిషన్. సో ఈ పారాసైటిక్ న్యూట్రిషన్ ఏమవుతుందంటే వేరే ఆర్గానిజం బాడీ మీద పెరుగుతూ ఉంటాయి, కానీ దాని అంటే ఆ ఆర్గానిజంకి ఎటువంటి హాని అనేది కలిగజేయదు. సో అలాంటి ఆర్గానిజమ్స్ని మనం పారాసైట్స్ అంటాం. ఓకే, అలాంటి న్యూట్రిషన్ని పారాసైటిక్ న్యూట్రిషన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వస్తే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కస్కుట. ఇది ఒక రకమైన ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ అనేది ఏం చేస్తుందంటే వేరే ఒక ప్లాంట్స్ మీద బతుకుతూ వాటి నుంచి ఆ ప్లాంట్ నుంచి న్యూట్రిషన్ అనేది పొందుతూ ఉంటుంది. ఓకే, ఇది పారాసైటిక్ న్యూట్రిషన్ గురించి. నెక్స్ట్ మనం హ్యూమన్ బీయింగ్స్లో జరిగే డైజెషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం.